నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరం 21 దినాలు ఉపవాస ప్రార్థనకి రావడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. మళ్ళీ ఈ సంవత్సరం మొదటి రోజునే ఇస్తారు. దేవుడికి స్తోత్రం. అయితే చాలా సంతోషం. రెండో దీన్ని చూసినప్పుడే షాక్ అయ్యాను. నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఆ లైవ్ అన్నమాట. చర్చలు అనేక మంది ఉంటారు. లైవ్ ఉందనుకో, కెమెరా ఉందనుకో. ఇప్పటికి వచ్చి 21 సంవత్సరాలకి ఎక్కడ కూడా ప్రసంగానికి వెళ్ళలేదన్నమాట. పాస్టర్ గారు చెప్పినప్పుడు అన్నారు, ఈరోజు చాలా ఆటంకం కలిగింది అన్నారు. ఆటంకం కాదు, చిత్తం. అది దేవునికి స్తోత్రం. ఇంకా మీరున్నది మీరు వింటే సరిపోద్ది, అది మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే సరిపోద్ది. సమయం వృధా కాకుండా మనం ఈ వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రభు ఇచ్చినటువంటి తలంపులను కొన్ని మీ ముందు రాత్రి నుంచి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాము. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వాక్యాన్ని ఒక నిమిషం చదువుకుందాం. కీర్తన గ్రంథం 37 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చు. పాస్టర్ గారు శనివారం చెప్పారు, ఇలా ఉపవాస ప్రార్థన రావాలన్నప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తాను, వెళ్తాను అని, మా వస్తానని కూడా మాట్లాడడం జరిగింది. ప్రార్థన చేయగా ప్రభు ఇచ్చినటువంటి ఒక వాక్యం అదేంటంటే, ఇందులోంచి దేవుడు ఒక ఆలోచనను ఆ హృదయానికి అనుగ్రహించాడు. ఏం చెప్పాలి ప్రభా అని అడిగినప్పుడు, ప్రారంభ దినం మీరు ఒక మాటనివ్వండి, ఆ మాట ప్రకారం వెళతాను అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట, ఆయన నీ కార్యం నెరవేర్చును. కానీ రాత్రి దేవుడు మీతో చెప్పమన్న మాట, మీ కార్యమును ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. స్తోత్రం. కనుక ఈ ఉపవాస ప్రార్థన మొదటి సందేశం, మొదటి వాక్యం ఏంటంటే, 21 దినాలు మీరు చేయవలసినటువంటి ప్రార్థన దీక్షను లేదా వ్రత దినములలో దేవుడు ఆరంభమే మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ కార్యమును నేను నెరవేరుస్తాను. కనుక రాత్రి నిరాశ చెందడానికి అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. కనుక నిశ్చయముగా ఆయన ఉన్నతమైన కార్యం మీకు, మీ కుటుంబం పైన దేవుడు బలముగా నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కనుక పిల్లరా, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక 4 మాటలు మీకు అందించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రభు సన్నిధానంలో మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ప్రభు మాటను వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. వాగ్దానము చేయడం దేవుని పని. ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవలసింది లేదా వాగ్దానం యొక్క సంపూర్ణత కొరకు పోరాడవలసినది వాగ్దానం పొందుకున్న వారిది. దేవుడు అనేక వాగ్దానాలు ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిల్లలకు శ్రేష్టమైనటువంటి వాగ్దానములను ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం కొన్ని పనులు చేయవలసి ఉన్నది. కనుక ఈ రాత్రి ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన నీ కార్యం నెరవేర్చును, ఆయన నా కార్యం నెరవేర్చును. మన కార్యములను ఆయన నెరవేర్చాలి అంటే మన జీవితంలో అనేక కార్యాలు, అనేక విధానాలు మనం చేయాలి. కానీ రాత్రి ఒక 4 నియమాలను మనం ఒక 4 పనులు చేస్తే ఈ రాత్రి మీకు ఇవ్వబడిన ఈ వాగ్దానమును నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. కానీ ఇందులోని రాయబడి ఉన్నది, ఆయన నీ కార్యము నెరవేర్చును. కనుక సంఘములో ఆయన కార్యము యొక్క నెరవేర్పు యొక్క సమయం సమీపించి ఉన్నది. తల్లులకు చెబుతూ ఉన్నాడు, మీ బిడ్డల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఆ సమయం ఈ ఉపవాస దినములలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నువ్వు దేనిని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఏ కార్యము గురించి అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దాని యొక్క సమయం సమీపించి ఉన్నది. దాని నెరవేర్పులోకి సంఘాన్ని, విశ్వాసులను ప్రభు ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. దాని చప్పలు స్తోత్రంగా ఆయన సంఘములో ఆయన కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. కుటుంబంలో ఆయన కార్యమును ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. యవ్వనులలో ఆయన కార్యం నెరవేర్చబోతూ ఉన్నది. ప్రభువా
స్తోత్రం 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 స్తోత్రం. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మాత్రమే. ఆ నమ్మదేవుడు తగినటువంటి దేవుడి యొక్క వాగ్దానం ఎంత నెరవేర్చేటువంటి సమయం ఈ రాత్రి సమీపించబడి ఉన్నది. ఈ రాత్రి ఒక ఆరంభమని మీ ఇంటిలో దేవుడు మొదలు ఉన్నారు. ఈ ఆరంభం ఉపవాస ప్రార్థన ముగించబడిన తరువాత ఇది బయలుదేరబడి ఓ హల్లెలూయా కృప 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 శక్తి ఆ కార్యం నెరవేర్చబడినగాక. సంవత్సరాలుగా ఏడుస్తూ ఉన్న ఆ కార్యం ఈ ఉపవాస ప్రార్థనలు సంపూర్ణమవుగాక. ఎదురు చూస్తున్న కార్యం ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు దానిని జరుగుదని అనుగ్రహించుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. 4 కార్యాలు, 4 పనులు మనం చేస్తే ఆయన కార్యం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మొదటిది మనం చేయవలసినటువంటి పని ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా మన కార్యమును నెరవేరుస్తాడు. చూద్దాం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము. ఇర్మియా గ్రంథం 31:9 వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించెదను. వారు త్రుటిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపించడం. చాలమ్మా, ఇక్కడ చూద్దాం. ఆయన నీ కార్యం నెరవేర్చను. ఆయన కార్యం నెరవేర్చబడాలి అని అంటే ఆ వాగ్దానం మనం సంపూర్ణం చేసుకోవాలి. ఆ వాగ్దానమును లోనికి మనం ప్రవేశించాలి అని అంటే మొదటిగా మనం చేయవలసిన పని వీళ్ళు చేశారు. వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా అని రాయబడింది. బైబిల్ అంతటిలో మనం పరిశీలన చేస్తే అనేక మంది ప్రవక్తలు ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నారు. అందులో ఇర్మియా ప్రవక్తని ఏమన్నారంటే కన్నీటి ప్రవక్త అని చెప్పానన్న. ఇశ్రాయేలు ప్రజల యొక్క మార్పు కోసం, మారు మనసు కోసం 40 సంవత్సరాలు రాత్రని పగలని తేడా లేకుండా కన్నీరు కార్చినటువంటి ప్రవక్త ఇర్మియా. ఆ ఇర్మియా గ్రంథంలోని చెప్పబడినటువంటి మాటను మనం చదువుకొని ఉన్నాం. రాయబడి ఉన్నది, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా అని రాయబడి ఉన్నది. కనుక పిల్లరా, మనం ప్రార్థన చేస్తే ఏదైనా వాగ్దానమును దేవుడు సంపూర్ణతలోనికి తీసుకొని వస్తాం. ప్రార్థన వలన మాత్రమే సమస్తము సాధ్యం. ప్రార్థన వలన మాత్రమే కార్యము యొక్క నెరవేర్పుని మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, వైద్యము చేయలేనిది, ధనము చేయలేనిది, పలుకుబడి కలిగినటువంటి మనుష్యులు చేయలేనిది కేవలం ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది. కానీ రాత్రి మనం ప్రార్థించే వారిగా మనం ఉండినట్లయితే ఈ 21 రోజులు పూర్తయిన లోపు దేవుడు ఆ ఒక కార్యమును మీ పరిచర్యలో, మీ సంఘములో, మీ కుటుంబములలోని దేవుడు చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక రాయబడి ఉన్నది, వారు ప్రార్థించుచూ ఉండగా, మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే రాయబడి ఉన్నది, నేను వారిని నడిపించుదును అని చెప్పంటున్నా. ఈ రాత్రికాల సమయం నడవలేని పరిస్థితులు, జరగలేని పరిస్థితులు, ఎక్కడిది అక్కడే, మార్పు లేదు. ఏ రోజు చూసినా సరే ఆ సమస్యలాగే ఉంది. ఆ పనిలాగే మిగిలిపోయింది. పరిష్కారం లేదు, జవాబు లేదు. చాలా సార్లు నీకు నువ్వే ప్రశ్న వేసుకున్నావు, దీని సంపూర్ణత నా కన్నులు చూస్తాయా? ఈ కార్యములోకి నేను, నా కుటుంబం ప్రవేశిస్తామా? ఈ కార్యం ఇంత జరుగుతుందా అని చెప్పి
ఆశలు వదిలేసుకునేటువంటి నీతోటి ఈ రాత్రి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను నడిపించెదను అని చెప్పంటూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం నడవలేక ఆగిపోయి ఇంకా అదే మర్చిపోయినటువంటి వారులరా ఈ రాత్రి ప్రభు అంటూ ఉన్నాడు, నేను నిన్ను నడిపించెదను అని చెప్పనంటూ ఉన్నా. నిశ్చయముగా కొన్ని కార్యములకు దేవుడు ఆజ్ఞ ఇవ్వబోతూ ఉన్నాడు, అవి నడవబోతూ ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఇది సాధ్యమైంది? వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా అని రాయబడి ఉన్నది. కనుక పిల్లల ప్రార్థన ఎన్నెన్నో ఘనమైన కార్యములను జరిగించేది. కనుక 21 రోజులు ఉపవాస ప్రార్థన మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. అన్ని ప్రార్థనల కన్నా మంచి విడుదల ప్రార్థన, మంచి జయ ప్రార్థన ఏదైనా ఉన్నది అని అంటే భోజనాల ప్రార్థన కాదు, ఇంకొక ప్రార్థన కాదు. అన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థన నిజముగా మనకి, మన కుటుంబానికి అనేక జయములను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా మందిరంలోని 2 నెలలకు ఒకసారి 7 రోజులు ఉపవాస ప్రార్థన పెడతాం. ప్రతి శుక్రవారం పగల రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది, శనివారం గురుసు ప్రార్థన ఉంటుంది. 2 నెలలకు ఒకసారి 7 దినాలు ఉపవాస ప్రార్థన పెడతాం. దానికి దూర ప్రాంతం నుండి కేరళ నుంచి దైవజనులు పిలుస్తాం. ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాస ప్రార్థన 3 సెక్షన్ల రోజు ఉదయం 5 నుంచి 6, మళ్ళీ పగలు 10 నుంచి 1 గంట, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అందరూ కూడా బైబిల్ కాలేజ్ విద్యార్థులు 21 రోజులు ఉపవాసం ఉంటారు. చర్చిలోని 80% అందరూ కూడా 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు 0గా వచ్చారు, కానీ 7 దినాలు 21 దినాలు ఉపవాస ప్రార్థన ఈరోజు వాళ్ళని ఏం చేసిందంటే నెమ్మదితో జీవింపచేసింది, ఆస్తిపరులుగా చేసింది, ఆత్మీయులుగా తీర్చిదిద్దింది. దేవుని ప్రజలుగా వాళ్ళ ముద్ర వేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ మాసం 26వ తారీఖున ప్రారంభించబడుతుంది. అక్టోబర్ 16వ తారీఖు వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కనుక ఉపవాస ప్రార్థనలో మరణకరమైన రోగముల పైన జయం అనుగ్రహించబడుతుంది. మూసివేయబడినటువంటి ద్వారములు తెరవబడేది ఉపవాస ప్రార్థన ద్వారా. బంధించబడిన బంధకాలు విడిపోయేది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థన వైద్యులు చేతులు ఎత్తేసింది కూడా ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? విడుదలగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జూలైలోని 7 రోజుల ఉపవాస ప్రార్థన మా మందిరంలో జరిగింది. 7వ రోజు ఉదయం అయినప్పటికీ మా అమ్మగారికి చాలా సీరియస్ అయిపోయింది. ఆయాస పడిపోయి అసలు మాట్లాడలేక ఊపిరి అందక చాలా బాధపడ్డాను. వెంటనే ఉపవాస ప్రార్థన చేసాం. మరుసటి రోజుని ఆమెకి స్వతంత్ర క్యాన్సర్ హాస్పిటల్కి ఆమెను తీసుకెళ్ళాం. 8 సంవత్సరాల నుంచి ఆ డాక్టర్ గారు ఆమె సంవత్సరం చెకప్ చేసేది. ఆమెను తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎక్స్రే తీయమన్నారు. చూసి ఆయన ఏమనంటే, ఏం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతే 2-3 రోజుల్లో ఆమె చనిపోతుంది. కనుక మీరు 8 సంవత్సరాల నుంచి మాకు పరిచయం కాబట్టి చెప్తూ ఉన్నాం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రోజుకి ₹1,00,000 చొప్పున లాగేస్తారే తప్ప ఈవిడ బ్రతకదు అని చెప్పన్నా. ఆవిడ హాస్పిటల్లోని ఐసీయూ దగ్గర నేను, నాతో ఉన్న పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఏం చేద్దాం అని చెప్పని ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారు నేను కూడా నిర్ణయం తీసుకున్నాం, ఏదేమైనప్పటికీ వైద్యులు చనిపోతారు అని అన్నా. కానీ ప్రభు చేతులకు అప్పగిద్దాం, దేవుడు తన చిత్తం ఏదైతే అదే జరిగిస్తాడు అని చెప్పి అనుకొని ఇంటి దగ్గర పెట్టే కన్నా హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్లో మనం పెడదాం, ఆవిడ అసలు ఊపిరి పీల్చుకోలేకపోతుంది, తీసుకోలేకపోతుంది అని చెప్పి అన్నప్పుడు వెంటనే లోపల ఒక జూనియర్ డాక్టర్ వచ్చి, మీరు ఖర్చు పెట్టేలాగుంటే జిఎస్ఎల్లోని రోజుకు ఒక 20,000 అవుతాయి, మీరు అక్కడ పెట్టండి అన్న. అప్పుడు నేను ఏంటన్నా సరే అక్కడ పెడదాం అని చెప్పని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేసిన ఫస్ట్ రోజుని డాక్టర్లు అన్నారు, రేపు ఎల్లుండో ఈమె చనిపోద్ది అని అన్నారు. పర్వాలేదులేండి ఉంచండి అన్న. మళ్ళీ 2వ రోజున హాస్పిటల్కి పగలు వెళ్ళేవాడిని, రాత్రి వచ్చేసేవాడిని. పగలు వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ చెప్పారు, కండిషన్ చాలా పూర్గా ఉంది, ఇంకా గంటలు మాత్రమే అని చెప్పాను అన్న. 3వ రోజుకి వెళ్ళినప్పుడు ఆవిడ ప్లేట్లెట్స్ 14,000కి వచ్చేసినాయి. బీపీ సెలైన్ పెడుతూ ఉండేది, లేదంటే ఉండేది కాదు.
అలాగే రోజు రోజుకి ఆమె పరిస్థితి దారుణం అయిపోయింది. అయితే 7 దినాలు ఆమె కోసం ప్రార్థన చేశారు, అందరి కోసం ప్రార్థన చేశారు. ఈమెను హాస్పిటల్లో పెట్టిన తర్వాత సంఘం అంతా, ఆత్మీయులందరూ కూడా ప్రార్థన చేశారు. 5వ రోజు పగలు హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ డాక్టర్ గారు అన్నారన్నమాట, ఈమెకి చాలా రికవరీ చాలా బాగుంది, దేవుడికి స్తోత్రం కలిగింది. నేను అంటున్నాను, మనకు బాగుంది కదా, పంపించేయండి అని. వెంటనే ఫస్ట్ ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, క్యాన్సర్ డాక్టర్ గారు, ఆమె ఊపిరితిత్తులంతా కూడా ఇన్ఫెక్షన్ ఉంది, ఊపిరితిత్తులు క్యాన్సర్ ఉంది, అది 4వ స్టేజ్లో ఉంది, ఒక్కొక్కటి ఇంత గడ్డలు ఉన్నాయి, కనుక ఆమె ఎక్కడా బ్రతికే అవకాశం లేదు అని చెప్పానన్నా. దేవుడు బిడ్డరా, సర్లే అని చెప్పి హాస్పిటల్ వెళ్ళినాను. 5వ రోజులు అయిపోయాక మళ్ళీ ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలు ఏమొచ్చిందంటే ఆ ఊపిరితిత్తులకు ఉన్నటువంటి కఫం ఫ్లమ్ అంతా కూడా పోయింది, అక్కడక్కడ కంతులు కనబడుతున్నాయి అని చెప్పానన్న. అవి చూసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేసి 6 రోజులు అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్స్రే తీయించి డాక్టర్కి చూపిస్తే అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి, కానీ ఆ ఊపిరితిత్తులు ఏమీ లేదు అన్న. దేవుడికి స్తోత్రం కలిగిన. ఐసీలో ప్రతిరోజు సంఘం వచ్చి చూసేవారు. నా వెనక నాతో వచ్చినటువంటి ప్రియులు, వాళ్ళు ఉపవాస ప్రార్థనకి 7 రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళు రోజు చూసి మా అమ్మగారు రేపు చనిపోతారు, ఎల్లుండి చనిపోతారు అని చెప్పని అనుకున్నా. ఇప్పుడు దేవుని బిడ్డరా, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత, ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఇప్పటికి 4 వారాలు అయ్యింది. ఆమె ఆదివారం ఆరాధనకు వస్తుంది, మంగళవారం శ్రేలకుడికి వస్తుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తుంది. ఉదయాన్నే 5 గంటలకి మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, 5 గంటలకు కుటుంబ ప్రార్థనకు ఉంటుంది, సాయంత్రం 7:30కి కుటుంబ ప్రార్థనకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. ఉదయం చెప్పాను, ఇలా రామన్ గుడి వెళ్తాను అన్నప్పుడు ఆశ్రయ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు కూడా చెప్పమంది. నా దేవుడు ప్రార్థించగా ఆయన నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆరంభ రాత్రి, ఈ ఉపవాస ప్రార్థనలను ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించినట్లయితే ఈ ఉపవాసన పూర్తయ్యేటప్పటికి కొన్ని విడుదలలతో దేవుడు నిన్ను, నీ ఇంటిని, నీ పరిచర్యను దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 7 దినముల యొక్క ఉపవాసం మరణ అంచుల్లో ఉన్నటువంటి నా తల్లికి దేవుడు ప్రాణమును పోసి ఉన్నాడు. కడిగి రాత్రి నేను చెప్పగలను, వారు ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుచుద్దను. ఈ రాత్రికాల సమయం సంఘం ప్రార్థించడానికి సిద్ధమైతే, దేవుడి పిల్లలు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి సిద్ధమైతే నిశ్చయముగా ఆయన మీ కార్యములను నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 21 రోజులు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని, లేదా ఒక నిష్ఠగా తీసుకొని, మీ టైమింగ్స్ ఎలాగో నాకు తెలియదు, 3 పూటలో కూడా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు జయమును అనుగ్రహిస్తాడు. 21 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన మనం ఏమీ కూడా చచ్చిపోం. అర్థమవుతుందా? నాకు షుగర్ ఇప్పుడు కూడా 450, 470, థైరాయిడ్ ఉంది. 21 రోజులు టాబ్లెట్, మామూలుగానే టాబ్లెట్లు లేవు. షుగర్తో నేను 21 రోజులు, లాస్ట్ రోజు నైట్ ప్రభు పనులు అయ్యాక భోజనమే. కానీ నేను ఏమి ఒకరికి ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాసం చూసారా. ఉపవాసం ఉండే కొద్దీ నేను లావు అయిపోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఉపవాస శక్తి అటువంటిది. ఆ ఉపవాసం ఏం చేస్తుందో తెలుసా? మనుషుల దగ్గర చేతులు కట్టుకోనివ్వట్లేదు. ఈ ఉపవాసం ఏం చేస్తుంది తెలుసా? ఒకరి దగ్గర చెయ్యి చాచనివ్వట్లేదు. ఈ ఉపవాసం ఏం చేస్తుందండి? ఒకరి దగ్గర కావాలి అని అడగనివ్వట్లేదు. ఈ ఉపవాసం ఏం చేస్తుందండి? మలాకి 3:10 రాయబడినట్లుగా ఆకాశ తూములను పిప్పి పట్టచాలనంత శక్తి చేత, ఆశీర్వాదముల చేత నింపుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రికాల సమయం మెడలలో మార్పు లేదని, భర్తలో మార్పు లేదని, ఇంటి యొక్క స్థితిగతులు మార్పు లేదని నువ్వు ఏడుస్తూ బాధపడి కృంగిపోయేదానికంటే దేవుడు నీ కొరకే, నీ విడుదల కొరకై ఈ దినములను దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఈ దినాలను నీవు నీ ఇంటి వారు ఉపయోగించుకున్నట్లయితే
నా ప్రియ దేవుని బిడ్డలారా, 100% నేను చెప్పగలను, ఉపవాసం పూర్తయ్యాక నీ నోటికి దేవుడు సాక్ష్యాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అవి ఎన్నడూ చూడలేని సాక్ష్యాలు, అవి ఎన్నడూ ఎదురు చూడలేని సాక్ష్యాలు. ఇటువంటి సాక్షిగా నేను కూడా మారడానికి నా బ్రతుకే పాటిని అని అనుకునేటువంటి ఆశ్చర్యకరమైన సాక్ష్యములని నీ నోటికి, నీ ఇంటికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది జరగాలి అంటే నీ ఉపవాసం అండి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డరా, ఉపవాసమే ఎక్కువగా నేను చెప్పాలి అంటే ఈరోజు మేము నిలిచి ఉన్నది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. అందుకే 2 నెలలకు ఒకసారి 7 దినాలు ఉపవాసం పెట్టడం. అందరూ కూడా చర్చిలో వాళ్ళందరూ కూడా 7 దినాలు ఉపవాసం ఉండాలి, 21 దినాలు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే సున్నాగా ఉన్న వాళ్ళ జీవితం ఈరోజు అన్నిటితోటి, వారి పిల్లలు ఏది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు వ్యాపారస్తులుగా మారారు, ఉద్యోగస్తులుగా మారారు, అద్దెకున్న చోట దగ్గరలోని సొంత గృహాలు కలిగి ఉన్నారు. ఈరోజు ఒకరికి పెట్టేవారిగా ఉన్నారు, ఒకరి యొద్ద నుండి తీసుకునేవారిగా లేరు. దానికి గల కారణం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలిగినగాక. మనం ధ్యానం చేసుకున్నాం ఉపవాస ప్రార్థన. దాంట్లో రాయబడింది, ఆయన నీ కార్యం నెరవేర్చను. కలిగి ఆరంభ దినం దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటనగా, నేను నీ కార్యమును నెరవేరుస్తాను. దేవుడు మన కార్యాలను నెరవేర్చాలి అంటే మొదటగా మనం ఏమై ఉండాలంటే ప్రార్థించే వారిగా మనం ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించే జీవితం, ప్రార్థించే తత్వం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా నోరు తెరవక్కర్లతో, ఎక్కడ కూడా మనం చేతులు కట్టుకోక్కర్లదు. కలిగి రాత్రికాల సమయం నేను అనుభవిస్తున్న అనుభవాల మధ్యలో నుండి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక నియమాన్ని, ఒక నిష్టను, ఒక భక్తిని, ఒక తీర్మానాన్ని మీరు తీసుకొని ఈ దినాన్ని మొదలుకొని 3 పూట్ల కూడా ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే, ఇప్పుడు దేవుని బిడ్డ, నా కన్నులు ఎన్నో విడుదలను చూస్తాయి, నా చెవులు ఎన్నో విడుదల కార్యములను ఆలకించి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది రాయబడి ఉన్నది, నేను వారిని నడిపించదను. కనుక పిల్లల, ప్రభు మాత్రమే మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నారు. ఎవరు మనల్ని నడిపించిన దారి మధ్యలో మనల్ని వదిలేస్తాను. కానీ దేవుడే మనలను నడిపిస్తే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తారో తెలుసా? అందులో రాయబడింది, త్రొట్టిడిల కన్నా చక్కని బాటను, ఏమన్నాడు? త్రొట్టిడిల కన్నా చక్కని బాటలో నేళ్ల యొద్దకు నేను వారిని నడిపిస్తాను అని చెప్పనంటున్నా. ఇప్పుడు నీవు ప్రార్థిస్తూ ఉండగా ఆయన నిన్ను త్రొట్టిడిలనవ్వకుండా చక్కని బాటలో నేళ్ల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆయన నడిపిస్తే మామూలుగా ఉండదు. మనుషులు నడిపిస్తే మన జీవితం అంతయు కూడా తారుమారైపోద్ది. వారికి అవసరతలు ఉంటాయి, వారికి అక్కరలు ఉంటాయి, వారికి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభు మనల్ని నడిపించడం మొదలు పెడితే ఆయన అంతము వరకు లేదా చివరి వరకు చేయి వదలలేని దేవుడు మన ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనుషులు ఇచ్చేవి, మనుషులు చేసే సహాయాలు ఒకానొక సమయమందు నిలిచిపోతాయి. కానీ దేవుడిచ్చేది ఎప్పుడూ ఎన్నడూ కూడా అది నిలిచిపోదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆ బెర్షెబా అరణ్యములోని హాగరు అటు ఇటు తిరుగులాడుతుంది అని ఆది కాండములో మనం చదువుతూ ఉన్నాం. ఆ భాగాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. అందరూ నా వైపు చూడండి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాముకి యొక్క భార్య సారా. ఇంతలోని వాళ్ళు వేరే మార్గము గుండా హాగరు వలన సంతానాన్ని కలుగు చేసుకొని ఉన్నా. ఎప్పుడైతే హాగరికి ఈ సంతానం కలిగిందో వెంటనే ఈ హాగరు ఆ సారాన్ని ఎలా చూసిందంటే యజమానురాలిగా చూడలేదు, చాలా నీచముగా, తక్కువగా చూసిందనమాట. ఆఖరికి ఈ సారాకు మండింది. వెంటనే హాగరుని ఇంటి వద్ద నుండి పంపించేసింది. పంపించినప్పుడు మనం చూడగలుగుతున్నాం, అబ్రహాం ఈ హాగరుకి ఏమిచ్చి పంపించాడంటే ఆహారమును, నీళ్లను ఇచ్చి హాగరును పంపించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అరణ్యములోని ఈ ఆహారమును, నీళ్లను ఈ హాగరు తన కొరకు ఉపయోగించలేదు, తన కుమారుడు కొరకు ఉపయోగించి
ఇచ్చింది. అది కూడా మొత్తం దారబోసేలేదు. గుక్కుడు లేదా కొన్ని నీళ్లు ఆ కుమారుడి యొక్క గొంతును తడుపుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈ తిత్తులో ఉన్న నీళ్లు అయిపోతే నా కుమారుడు చచ్చిపోతాడు అని చాలాసేపు దానితోనే బండి నడిపించేసింది. ఆఖరికి సమయం అయింది, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఇంకా హాగరు ఒక ప్రక్కకు దూరముగా ఉండి ఏడుస్తూ ఉంది. ఈ బిడ్డ యొక్క మరణాన్ని నేను చూడలేను, ఈ బిడ్డ యొక్క ముగింపుని నేను చూడలేను, నా చేతులలో నా బిడ్డ చచ్చిపోతే నా ప్రాణం సహించదు అని చెప్పి కొంత దూరమునకు మళ్ళీ అక్కడ హాగరు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నది. అప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పరలోకమందునటువంటి దేవుడు హాగరుని అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు, నీకు ఏమైనది అని చెప్పని అంటున్నా. అప్పుడు వెంటనే హాగరు నా బిడ్డ యొక్క ముగింపుని నేను చూడలేక అని చెప్పన్నా. అప్పుడు రాయబడినది, హాగరు యొక్క ఏడుస్తూ ఉన్నది, కానీ దేవునికి ఆ చిన్నవాని యొక్క మొర వినబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినగాక. చూడండి విచిత్రం ఎలా ఉంది. ఏడుపేమో ఆఖరిది, కానీ దేవుడికి వినబడినటువంటి స్వరం ఎవరిది? చిన్నవాడిది. ఈ రాత్రికాల సమయం అక్కడ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హాగరు తన బిడ్డ కోసం ఏడిస్తే హాగరి స్వరం ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ బిడ్డవాడి యొక్క స్వరం దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నది. ఈ రాత్రి హాగరు వలి బిడ్డల కోసం ఏడుస్తున్నటువంటి తల్లులారా, తండ్రులారా, ఈ ఉపవాస ప్రార్థన నీ స్వరం దేవుని యొద్దకు చేరబోతూ ఉన్నది. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రికాల సమయమందు పరలోకము నుండి ఒక స్వరం హాగరును దర్శించినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలు స్వర్గీయ స్వరం నిన్ను తాకబోతూ ఉన్నది. నీ వేదన ఆయన సన్నిధికి చేరబోతూ ఉన్నది. నీ దుఃఖం ఆయన సన్నిధికి చేరబోతూ ఉన్నది. నీ కన్నీరు ఆయన సన్నిధికి చేరబోతూ ఉన్నది. దేని నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తున్నావు అది ప్రభు సన్నిధికి చేరబోతూ ఉన్నది. హాగరు ఏడ్చింది, అది దేవుని సన్నిధికి చేరి ఉన్నది. దేవుడు అడుగుతున్నాడు, హాగరు నీకేమైనది అని. అప్పుడు హాగరు చెప్తుంది, అయ్యా అబ్రహాము ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారం నీళ్లు అయిపోయి అన్నారు. అప్పుడు దేవుడు సారా ఆ యొక్క హాగరు అన్నా, అసలు నీకు బుద్ధి ఉందా? అబ్రహాము యొక్క ఆహారం పైన, అబ్రహాము యొక్క నీళ్ల పైన నువ్వు ఆధారపడతావా అని చెప్పాను అన్న. అప్పుడు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా, నీ బిడ్డని నేను ఎలాగ చంపేస్తాను, నీ బిడ్డ ఎలా చనిపోతాడు అన్నప్పుడు ఆమెను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే 16వ అధ్యాయంలోకి తీసుకెళ్ళాడు. ఒక సమయమందు హాగరు ఈ యొక్క సారా యొక్క శ్రమలో ఆమె పెట్టేటువంటి ఇబ్బందులను భరించలేక ఆ ఇంటి నుండి అరణ్యములోనికి పరిగెట్టుకొని వచ్చేసింది, వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు దేవుడు వెంటనే హాగరుతో అంటాడనమాట, నీవు తిరిగి నీ దాసురాలైనా యజమానురాలైనా సారా దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండు, నీకు బిడ్డను నేను విస్తరింపజేస్తాను, బలమైనటువంటి జనముగా మారుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలా హాగరు ఆ వాగ్దానమును మర్చిపోయి బెర్షెబా అరణ్యములోని అటు ఇటు తిరుగులాడుతూ ఉండగా, కానీ హాగరు వాగ్దానం మర్చిపోయింది, కానీ హాగరికి వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయం అనేక వాగ్దానం నీ కొరకు, నీ బిడ్డలకు, నీ ఇంటికి, నీ సంఘానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అవి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ రాత్రి వాగ్దానం ఇచ్చిన దేవుడి జ్ఞాపకం చేసుకొని హాగరుకు విడుదల ఇచ్చినట్లుగా మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కార్యమును దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. హాగరు యొక్క వాగ్దానం హాగరు మర్చిపోయింది. హాగరు అంటూ ఉంది, ఇదిగో నా బిడ్డ యొక్క మరణం నిన్ను చూడబోతూ ఉన్నది అన్నా. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు ఎలా చూస్తావు? నీకు మాట ఇచ్చింది ఎవరు? సర్వశక్తి గల దేవుడు. నిన్ను పిలిచింది ఎవరు? సర్వశక్తి గల దేవుడు. నిన్ను నడిపించింది ఎవరు? నీరే కదా. ఆ రోజు నువ్వు నా మాట విని తిరిగి సారా ఇంటికి వెళ్ళావు. నీ వినయాన్ని నీ మర్చిపోలేదు, నీ తగ్గింపుని మర్చిపోలేదు, నీ సమర్పణ నేను మర్చిపోలేదు అని చెప్పి హాగరుతో అంటూ ఉన్నావు. కానీ ఈ రాత్రి కాల సమయం నా మాటలు వింటున్నటువంటి దేవుడు బిడ్డ, నీ తగ్గింపును దేవుడు మర్చిపోలేదు,
నీ సమర్పణను దేవుడు మర్చిపోలేదు, నీ కన్నీరుని దేవుడు మర్చిపోలేదు, నీ వేదనను దేవుడు మర్చిపోలేదు. హాగరు యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ దినములలో మీ వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని కార్యము చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలా హాగరు అబ్రహాము ఇంటి యొద్ద నుండి తెచ్చిన ఆహారం నీళ్లు తిత్తి అయిపోయింది. కానీ దేవుడు అనేక నీళ్ల తిత్తులను నింపుకునే ఓటను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆగరు రమ్మాను వేడు, ఆ నీటి ఓట దగ్గరికి వెళ్ళి ఆ తిత్తి నిండా నీళ్లు పట్టుకో. అది ఆరిపోయి అంతరించిపోయేటువంటి ఓట కాదు. ఈ రాత్రికాల సమయం మనుష్యులు నీకు ఇచ్చింది అయిపోయింది, మనుష్యుల వలన పొందుకున్న మేలులు అయిపోయినాయి. ఈరోజు ఎటు కాకుండా ఆగరు వలి దిక్కుమొక్కు లేక అటు ఇటు తిరుగులాడుతున్న నీతో ప్రభు అంటూ ఉన్నాడు, ఆగరు కొరకు నీటి ఓటను తెరిచినట్లుగా నేను నీటి ఓటను మీ కొరకు తెరవబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ నీటి ఓట దగ్గర ఆగరు ఆ తిత్తు నిండా నీళ్లు నింపినట్లుగా ఈ రాత్రికాల సమయం ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మీ కొరకు తెరవబోయి ఆ ఓటలోని అనేక తిత్తులు నింపబడబోతూ ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. అనేక తిత్తులు నిండా నీళ్లను నింపబోతూ ఉన్నాం. ఆగరి యొక్క విడుదల ఈ సంఘములో జరగబోతూ ఉన్నది. ఆగరి వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ పరిచర్య కొరకు ఈ సేవకుడికి ఇవ్వబడిన వాగ్దానములు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. జీవన వలవల శబ్దల వైరాల రహస్యాల ఆ వాగ్దానం సేవకుడా నీ ఇంటిలో జరగబోతూ ఉన్నది. సంగమా ఆ వాగ్దానం మీరు అనుభవించబోతూ ఉన్నారు. అలిసిపోయిన మనస్సు, వేదన కలిగిన హృదయం, ఏంటి ప్రభువా పిలిచావు, సంవత్సరాలు అయిపోయినా సరే ఇదే పరిస్థితి అని బాధపడుతున్న నీతో ప్రభు అంటూ ఉన్నాడు, నీ వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాను. ఆగరు కొరకు ఓట తెరిచినట్లుగా ఆ ఓట ఆగరు బిడ్డకు మాత్రమే కాదు, యావత్ ఇశ్రాయేలీలు కూడా దీవెనగా మార్చబడినట్లుగా ఈ ఉపవాస ప్రార్థన అనేకుల కొరకు ఒక ఓటను దేవుడు పంపించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ చూడగలుగుతున్నాం, వారు ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించెదను. ఎక్కడికి నడిపిస్తాను? చక్కని బాటలోకి, త్రుట్టిడిల్లిపోకుండా, తొలగిపోకుండా, పడిపోకుండా ఉండే శ్రేష్టమైన మార్గము గుండా నేను నడిపిస్తాను. ఆ మార్గం గురించి రాయబడింది, నీటి కాలువల యొద్దకు నేను వారిని నడిపిస్తాను అని చెప్పనంటూ ఉన్నా. నీటి కాలువల యొద్ద ఎటువంటి ఆశీర్వాదం ఉంటది అని అడిగితే 1వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, అతను నీటి కాలువల యొద్దన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె రాయబడింది. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ రాత్రికాల సమయం నీవు నీ కార్యం నెరవేర్చబడాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలం ఆయన నిన్ను చేయి పట్టుకొని నీటి కాలువల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నీవు చేసేదంతయు కూడా సఫలముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్న మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన నీ కార్యం నెరవేర్చబడాలి అంటే మనం ప్రార్థన ప్రారంభించాలి. మన ప్రార్థన ప్రారంభిస్తే దాని యొక్క సంపూర్ణతను మనం చూడగలుగుతాం. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అని మనం చూస్తే 52వ కీర్తనలోని ఇలా రాయబడి ఉన్నది. 56వ కీర్తన 55వ కీర్తన 17వ వచనం. 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొదలుపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించను. పిల్లరా, అక్కడ రాయబడింది నీవు ఎప్పుడెప్పుడు ప్రార్థన చెయ్యాలి అని అంటే అందులో రాయబడింది సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయమున ప్రార్థన చెయ్యాలి. మరి నిన్న రోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎన్నిసార్లు దినానికి ప్రార్థన చేస్తూ ఉన్నావు? విడుదల కావాలి, సమాధానం కావాలి, పరిష్కారం కావాలి, జయాలు చూడాలి. కానీ మనం ఏం చేయమంటే ప్రార్థన చేయం.
ప్రార్థన చేయకపోతే కార్యం ఎలా నెరవేర్చబడుతుంది? ఇక రాయబడి ఉన్నది, నేను సాయంకాలమన, ఉదయమన, మధ్యాహ్నమన ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదేం లెక్కండి, సాయంత్రం మొదలెడుతున్నాను అంటున్నాడు, మధ్యాహ్నానికి అవుతుందని. యూదుల యొక్క కాలం అలాగే ఆరంభింపబడుతుంది. సాయంకాలం వాళ్ళ క్యాలెండర్ రోజు మొదలవుతుంది, మధ్యాహ్నానికి వాళ్ళ రోజు ముగించబడుతుంది. ఇప్పుడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను సాయంకాలం ప్రార్థన చేస్తున్నా, ఉదయం ప్రార్థన చేస్తున్నా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నా. కానీ రాత్రి దేవుని బిడ్డలారా, రోజు సాయంకాలం మన ఇంట్లో ఒక ప్రార్థన ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలు ఒకసారి పరిశీలన చేసుకోండి. సాయంకాలం అయినప్పుడు లేదా రాత్రి అయినప్పుడు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయం అయినప్పుడు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందా? మధ్యాహ్నం అన్ని పనులు అయిపోయిన తర్వాత, భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం మందు నీవు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఇప్పుడు దేవుని బిడ్డ, మనకు అన్నిటి పట్ల ఆసక్తి ఉంటుంది, మనకు అన్నిటి పట్ల శ్రద్ధ ఉంటుంది. ప్రార్థన అన్నప్పటికీ మనకు ఆవలింతలు వస్తాయి, ప్రార్థన అన్నప్పటికీ మనకు పనులు గుర్తుకు వస్తాయి, ప్రార్థన అన్నప్పటికీ మనకి ఏదేదో జ్ఞాపకం వస్తుంది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, ప్రార్థిస్తేనే నీకు విడుదల. దేవునికి స్తోత్రం కలిగిన క్రైస్తవ జీవితం విజయ జీవితముగా మార్చబడాలి అంటే మనకొక సాయంకాలపు ప్రార్థన, ఉదయపు ప్రార్థన, మధ్యాహ్నపు ప్రార్థన మనకు చాలా అవసరమై ఉన్నది. కనుక రాత్రి అయినప్పుడు మన ఇంట్లో మనం ఒక చాప వేసుకొని మన పిల్లలను దగ్గర కూర్చోబెట్టి ఒక కీర్తన పాడి, ఒక కీర్తన చదివి, పిల్లల చేత వాక్యం చెప్పించి, పిల్లల చేత ప్రార్థన చేయించి, తర్వాత మనం ప్రార్థన చేసి ఆ రాత్రిని నిద్రలోకి వెళితే ఉదయం గడప దగ్గరికి కొన్ని విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అదే రీతిగా ఉదయకాలం లేవగానే మనం ఒక కీర్తన చదువుకొని, ఒక పాట పాడి, తర్వాత పిల్లల చేత వాక్యం చెప్పించి, వాళ్ళ చేత ప్రార్థన చేయించి మనం ప్రార్థన చేస్తే దినమల్లా ఆ ప్రార్థన మనకి కవచముగా తోడుగా ఉంటది. స్తోత్రం కలుగుతాడు. లేదా ప్రతిరోజు మా ఇంట్లో ఇదే పని, సాయంత్రం 7:30, 8 అయినప్పటికీ ప్రార్థన, ఒక పాట పాడతాం, ఒక కీర్తన చదువుతాం, పిల్లలిద్దరూ కూడా వాక్యం చెప్తారు, వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మళ్ళీ ఉదయం 5 అయినప్పటికీ ఇదే టైం టేబుల్. ఉదయం లేవగానే చాపేస్తాం, పాట పాడతాం, ఒక కీర్తన చదువుతాం, పిల్లలిద్దరూ వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు. ముగ్గురు పైన, అమ్మగారితో కలిపి 4 పైన నెత్తిమే చేసి ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన ముగిస్తాను. దినమంతా దేవుడు సహాయం చేస్తా. మధ్యాహ్నం భోజనం అయిపోతుంది, 3 అయినప్పటికీ అందరూ కూడా నిద్రపోయే టైం అది. 2:30 ఆ టైం అయినప్పటికీ గదిలో తలుపేసుకొని ఆ మంచం మీద అలా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. సాయంకాలానికి అనేక జవాబులను దేవుడు అనుగ్రహిస్తా. మధ్యాహ్నం ప్రార్థన మనకు చాలా బలమైన ప్రార్థన. మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము తీయక్కర్లేదు, ఇంచుమించు పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున వారు దేవాలయములోకి వెళ్ళినప్పుడు, వారు దేవాలయముకి ప్రార్థనా సమయానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు లోపలికి మెట్లు ఎక్కుతున్నప్పటికీ దేవుడు అద్భుతం. జీవితంలో ఎప్పటికీ నడవను అనుకున్న వాడు, వాళ్ళ ప్రార్థనా శక్తి ఏం చేస్తుందో తెలుసా? వారిని లేపడం మొదలెట్టింది, గంతులేశాడు. వారి జీవితం అనోక్యులకు ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. కానీ ఈ రాత్రికాల సమయం ఇక్కడ ఉన్న సంఘాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. ప్రతి రాత్రి, ప్రతి ఉదయం మన ఇంటిలో ప్రార్థన అవసరం. కనుక మన ఇంటిని ఒక మందిరంగా మార్చాలి, మన ఇంటిని ఒక ప్రార్థన ఆలయముగా మార్చాలి. ఎప్పుడైతే నీ ఇల్లంతా ప్రార్థనతో నిండిపోతుందో అక్కడ సాతానికి అవకాశం ఉండదు, శత్రువు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఏ సమయమైనా రాత్రి ఇంటిళ్ళ పాటి అందరూ కూడా ప్రార్థన చేసే నిద్రలోకి ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తే ఒక ఉదయం నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రి ప్రార్థించి నువ్వు తలుపు వేస్తే సంహార దూత నీ ఇంటిలోకి రాక నీ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. సంహార దూత నీ ఇంటిని, నీ బిడ్డలను దాటి వెళ్ళిపోవాలి అంటే రాత్రి నువ్వేం చేయగలవు తెలుసా? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. అర్థమవుతుందా? అన్ని అందరూ కలిపి చేస్తారు, కానీ కుటుంబ ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు నీది నువ్వు చేసుకొని అది నేను చేసుకుంటావు అని చెప్పానంట.
కారణం విడుదల పొందేదాన్ని అపవాది ఏం చేయదు, ముందుకు సాగనివ్వడు. ఒక రోజు ఏం జరిగిందంటే మా చర్చిలోని రోజు సాయంత్రం 4-5 వస్తారన్నమాట, కూర్చుంటారు. వచ్చి అలా మాట్లాడుతూ ఉంటే ఒక 10 రోజులు మేము 5:30కి మాట్లాడడం మొదలైతే 11 అయిపోయింది. అయిపోతే భలే మామూలు చెప్పి అనుకున్నాం. నాతో నా పాస్టర్ కన్నా, నువ్వు రేపు ఏం చేస్తావంటే నేను వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రా చర్చిలోకి వెళ్దామను ప్రార్థన అనుకున్నా. నేను అన్నా వాళ్ళు వచ్చిన ఒక అరగంట మాట్లాడి రండి చర్చిలోకి వెళ్దాం. ఆవిడ అన్నాడు, అందులో ఒక అతను నేను లోపల మాట్లాడుకుందామన్నా. లోపలే మాట్లాడదామన్నా. లోపలికి వెళ్ళక చాపేసింది. ఏంటి కుర్చీలో కూర్చొని మాట్లాడదామన్నా. లేదు కింద కూర్చొని మాట్లాడదామన్నా. కింద కూర్చున్న తర్వాత నేను అన్నా, స్తోత్రాలు చెప్పండి అన్న. ఎన్నో ఒకడు అంటాడు, అయ్యో మా ఆవిడ పాలు తెమ్మందని మర్చిపోయాడు. మోకాలు వేసినప్పుడు చూసారా దేవుడు ఎలా గుర్తించాడు. ఇంకొకడు అంటాడు, పిల్లవాడికి చెవు నొప్పండి డ్రాప్స్ తెమ్మంది మేము ఉసుల్లో పడి మర్చిపోయానని ఆయన. ఇంకొక అతను ఏమంటాడంటే, నాకు నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను ఈ రోజే రమ్మన్నా. చూసారు ఆలయంలో మీరు నడిపించాక డబ్బులు కూడా ఎలా వస్తాయని జ్ఞాపకం వచ్చిందని అతని. 4వ పడి మా ముగ్గురు వెళ్ళిపోయి నేను ఎందుకంటే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అదే నేను కబుర్లు ఆడతానంటే 1 గంట 12 అయినా అపవాది ఏం చేస్తుందంటే ఒక మనిషిని ప్రార్థనకు ఉంచదు. ఎందుకంటే మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాయబడింది, ప్రార్థన వలన మాత్రమే ఇది వానిని విడిచి వెళ్ళిపోవాలి. మన ఇంటికి పట్టింది, మన ఒంటికి పట్టింది, మన బిడ్డలకు పట్టింది, మన కుటుంబానికి పట్టింది, మన ఉద్యోగం, మన పొలానికి పట్టినటువంటి చేడ వదిలిపోవాలంటే అది కేవలం ప్రార్థన వలన మాత్రమే. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన వీరుడుగా నువ్వు మారినట్లయితే ఆ ప్రార్థన నీ ఇంటికి క్షేమముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను, ఆయన నీ కార్యమును నెరవేర్చాలి. నెరవేరుస్తాను అంటున్నాడు. ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కానే కాదు. అయితే నువ్వు చేయవలసింది ప్రార్థన. ప్రార్థన ఒక అప్లికేషన్ లాంటిది. అందుమంటున్నా అప్లికేషన్ పూర్తి చేసి సంతకాలు పెట్టి దానికి సంబంధించిన వారికి ఇస్తేనే దానికి సంబంధించినటువంటి పరిష్కారం మనకు దొరుకుతుంది. మన జీవితంలో కూడా ప్రార్థన అనే అప్లికేషన్ 3 కోట్లు మనం దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఒక డోర్ డెలివరీని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. జవాబుకు తోడుకుని వెళ్ళక్కర్లేదు, జవాబువే నీ తలుపులను తట్టతది. జవాబు అనేటువంటి కాలింగ్ బెల్లను నువ్వు వినగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ప్రార్థన. అందులో రాయబడింది, వారు ప్రార్థించుచూ ఉండగా నేను వారిని ఏం చేశాను? నడిపించేదను. కనుక దేవుని బిడ్డ, నడవలేనిది ప్రతిది నడవగలిగేది ఒక ప్రార్థన వలన మాత్రమే. కనుక తల్లులారా, ఈ రాత్రి మీకు నేను మనవి చేస్తూ ఉన్నా, నీ ప్రార్థన విషయములన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని బైబిల్లో పెట్టుకొని ఈ 21 దినాలు ఉదయాన్నే లేచి ఆ పేపర్ పట్టుకొని ప్రార్థన చేయి. మధ్యాహ్నం ఆ పేపర్ పట్టుకొని ప్రార్థన చేయి. రాత్రి కూడా ఆలయంలోను, ఆలయం నుంచి వెళ్ళిపోయా కూడా ఆ పేపర్ పట్టుకొని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నేను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నా జీవితంలో నేను అదే క్రమాన్ని పాటిస్తాను. పుస్తకంలోని ప్రతి ప్రార్థన అవసరత రాస్తాను. రాత్రి పడుకున్న తర్వాత, పిల్లలు అందరూ పడుకున్న తర్వాత 12-1 గంటకి నేను లెగిస్తాను. లేచి ఆ డైరీలో ఉన్న విషయాలను ఓపెన్ చేసి చెయ్యేసి అలా ఒక అరగంట సేపు ప్రార్థన చేసి నేను పడుకుంటాను. దేవుని బిడ్డలారా, అలాగే నేను చేసినటువంటి ప్రార్థనలో 3 పుస్తకాలు ఆల్రెడీ నిండిపోయి ఇప్పుడు 4వ పుస్తకం మొదలెట్టాను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక్కొక్క కార్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడి విడుదలను అనుగ్రహించి ఉన్నాను. నీ పేపర్ మీద రాసేది నీకు, నీ దేవునికే. కానీ వాటిపైన నువ్వు కన్నీళ్లు విత్తుతూ ఉంటే ఆ కన్నీళ్లు ఉత్తునే పోవట్లేదు. దావీదు అంటున్నాడు, దావీదులోని నీ కన్నీళ్ళన్నీ కవిలలోని చేర్చబడి ఉన్నాయి. కనుక దేవుని బిడ్డ, ప్రార్థనలో నువ్వు కార్చే కన్నీళ్లు వ్యర్థము కావు. ఆ కన్నీళ్లు ఏం చేస్తాయో తెలుసా? విడుదలగా మార్చబడతాయి. వేదనతో కార్చిన కన్నీళ్లు ఆనంద తైలముగా మార్చేది నా దేవుడు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. రాయబడింది, వారు ప్రార్థించుచూ ఉండగా నేను నడిపించదను. ఎక్కడికి నడిపిస్తాను? త్రుట్టుడిల్లు పోకుండా చక్కని బాటలోని నీటి ఓట దగ్గరకి, నేల యొద్దకు నేను నడిపిస్తాను. కనుక నిశ్చయముగా దేవుని ఆత్మ ఈ రాత్రి మీతో సెలవిస్తూ ఉన్నది. ఈ ఉపవాస ప్రార్థన నీటి ఓట దగ్గరకు నేను నడిపించబోతూ ఉన్నా. చాలా కాలముగా నా జీవితంలో నీటి ఓట కనబడదు అని చెప్పి నువ్వు మూసేసిన వాటిపైన దేవుడు ఒక విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక.
పిల్లరా, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అని చూస్తే 56వ కీర్తన 9వ వచనములో ఇలా రాయబడింది, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. పిల్లరా, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? శత్రువులు వెనుకకు తిరుగుదురు. రోగమనే శత్రువు, ఆర్థిక బాధలనే శత్రువు, నిందలనే శత్రువు, లేనిటువంటి మాటలు అనుభవించిన శత్రువు, అపహాసం, పరిహాసం, పేదరికం, ఆర్థిక భారాలు, రుణ సమస్యలు, నివాసం లేని పరిస్థితి, పరిష్కారం లేని సమస్యలు, దేవుడు అంటూ ఉన్నాడు, అవన్నిటినీ నేను వెనకకు పంపించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎలాగ సాధ్యం? నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతురు. నువ్వు మొర్రపెట్టు, శత్రువుని వెనుకకు పంపిస్తా. దాని మధ్యలోని శత్రువు యొక్క తంత్రములన్నిటిని కూడా అణిచివేసి, శత్రువు యొక్క కోరలన్నిటినీ విరగగొట్టి, ఏ కీడు, ఏ నష్టం నీకు సంభవించకుండా జరిగేది దేని వల్ల తెలుసా? నీవు మోకాళ్ళేసి చేసేటువంటి ప్రార్థన వలన మాత్రమే. ఇలా ఎంత మూర్ఖులైనా సరే ప్రార్థన వలన జవాబును దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాం. నా చర్చిలో ఒక తల్లి ఉంది, ఆమెకు 2 బిడ్డలు, భర్త, అత్తగారు. అయితే తన జీవితంలోని మా అత్తగారు ఫస్ట్ భర్త చనిపోయింది, తర్వాత అత్తగారు చనిపోయింది, తర్వాత అత్తగారు చనిపోయిందని చెప్పి అలా కొడుకు ఊరేసుకొని చనిపోయాడు. ఒకడే కొడుకు ఆవిడి. అయితే ఒక రోజు నా బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చింది, రాజమండ్రి వచ్చింది, తణుకు నుంచి. వచ్చిన తర్వాత ఆమె జీవితంలో చాలా వేదన. నేను ఒకరోజు గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్తుందన్నమాట, ఏం లేదు పాస్టర్ గారు, చాలా బాధగా ఉందని. నేను అడిగాను, ఏంటమ్మా ఇష్టమన్నా? ఏం లేదు, ఒక యవ్వన స్త్రీతోటి నా కొడుకు సంబంధం పెట్టుకొని ఉన్నా, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక పాప ఉంది అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది ఎవరికి చెప్పగవు, ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన ముగింపులోపు జవాబిస్తాడు అని చెప్పాను. కనీసం అబ్బాయిని కూడా ప్రశ్నించలేదు. అలాగే ఏడ్చి ప్రార్థన చేశాను, నేను కూడా ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆఖరికి తల్లిని కూడా వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడ ఇల్లు తీసి మొత్తం ఆవిడ ఇంట్లో పెట్టి ఉండడం, ఈయనేమో పాకి పనికి వెళ్ళినట్టుగా మొత్తం పనిలోకి వెళ్ళి పోషించడం. ఆఖరికి ఏమైందో తెలుసా? దేవుడు ఆవిడ కన్నులు తెరిచాడు. ఒక రోజుని పనికి వెళ్ళి వచ్చినప్పటికి ఈవిడ ఆల్రెడీ ఇంకొక అతనితో ఉంది. అప్పుడు వెంటనే అక్కడికక్కడ అన్ని వదిలేసి పరిగెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటాడనమాట, నేను చాలా పొరపాటు చేశాను, రంగుల వలయాన్ని చూసి, లోకం యొక్క ఆకర్షణ చూసి అదే జీవితం అనుకున్నాను, అందుకని అలా వెళ్ళిపోయాను, ఇక నేను వదిలేనమ్మా అన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మని కాలు కింద ఎత్తుకోకుండా చూసుకున్నా. అప్పుడు నేను అన్నమాట, ఈ విడుదలకు నువ్వేం పేరు పెడతావమ్మా అని అడిగితాను. ఉపవాస ప్రార్థన విడుదల. దేవుడికి స్తోత్రం. కొడుకుతో మాట్లాడలేదు, నువ్వు మారు అని చెప్పలేదు. ఏం చేస్తుంది తెలుసా? అన్న పానములను విడిచిపెట్టి, నాకు తెలుసు ఎలా ఏడ్చిందో. అందరూ అడిగేవారు, ఎందుకు ఏడుతున్నావు? ఆమె ఎవరికి చెప్పలేదు. కన్నులు క్షీణించిపోయి నీరసమైపోయింది. నేను అన్నాను, ముగింపు నువ్వు చూడబోతున్నావు, ముగింపు నువ్వు చూడబోతున్నాను. ఈ రోజున ఆ తల్లిని ఎంత బాగా చూసుకుంటా. ప్రతి మంగళవారం ఒకరోజు ఉపవాసం. దేవుడు బిడ్డలారా, ప్రార్థన వలన ఎలాంటి మూర్ఖులైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి మోడులైనా సరే చిగురించగలిగేది ఒక ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. నువ్వు వాదించక్కర్లేదు, నువ్వు మాట్లాడక్కర్లేదు. ఉపవాసమును ప్రకటన చేసుకొని నీ అంశాన్ని పేపర్ మీద రాసుకొని దాని మీద నువ్వు పడి ఏడిస్తే చాలు. దేవుడు ఆయన నీ యొక్క వేదనలన్నిటినీ కూడా కొట్టివేసి ఆయన నీకు సమాధానమును అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పిల్లల ప్రార్థన ఎక్కువ చేయండి. 21 దినం ఎప్పుడూ చేయండి, కానీ 21 దినాలు మీరు ఎక్కువ సమయం ప్రార్థనకి కేటాయించండి. మేము ఉపవాస ప్రార్థనలు 3 వంతులు ప్రార్థన, 1 వంతు మాత్రమే వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకంటే ప్రార్థనలు మనం దేవునితోటి జాగరణ చేయాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థన విజయముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన సంఘము యొక్క కార్యములను నెరవేర్చును. ఆయన మీ కుటుంబముల యొక్క కార్యములను నెరవేర్చబోతూ ఉన్నా. ఆయన వ్యక్తిగతమైన కార్యముల పైన ఆయన నెరవేర్పును ఈ దినములలో మీరు చూడబోతూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అది ఎలాగనగా ప్రార్థన. కనుక ప్రార్థించండి. ప్రార్థనే మీ జీవితాన్ని ముందుకు సాగింపజేస్తుంది. రెండవదిగా ఆయన మన జీవితంలో కార్యమును నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలనగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం. జనులారా యెహోవా మాటను వినుడి. చాలు ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీ కార్యం నెరవేర్చాలి అని అంటే అక్కడ రాయబడింది, జనమ యెహోవా కార్యమును యెహోవా మాటను వినుడి అని చెప్పన్న. ఒకటి, ప్రార్థన చేస్తే ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మాటను నువ్వు వినాలి. దేవుని మాట విన్నవాళ్ళు ఎవరు చెడిపోలేదు. దేవుని మాట ప్రకారం వెళ్ళేవారు మాత్రమే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని మాటలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలను ఎంతవరకు మీరు నెరవేరుస్తూ ఉన్నా, దేవుని మాట అనగా దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎంతగా మీరు వాక్యానుసారముగా మీరు జీవిస్తూ ఉన్నా, బిడ్డరా, ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యానుసారముగా మనం నడవాలి. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన నడవడిక, వాక్యానుసారమైన మాటలు, వాక్యానుసారమైనటువంటి యాత్ర మనం చేసినట్లయితే నువ్వు ఏ మూలనున్నా సరే ఆ వాక్యం నేను ఏం చేస్తా తెలుసా? బయటకు తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు, జనమ యెహోవా మాటను వినుడి. కానీ ఈ దినం ఏ మాటలో నువ్వు తప్పిపోయావో, ఏ మాటలో నువ్వు తొలగిపోయావో, ఏ మాటను నువ్వు నెరవేర్చకుండా నువ్వు ఉంటూ ఉన్నావో, ఈ ఉపవాస ప్రార్థనలు ఒకసారి పరిశీలన చేసుకొని సరి చేసుకొని, ప్రభువా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక మీదట నీ వాక్యమును నేను నెరవేరుస్తాను అని చెప్పని అంటే ఈ రాత్రి దేవుని విడుదలను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటను వింటావో ఆయనకి ఏం చేస్తాడో తెలుసా? 13వ వచనంలో రాయబడింది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపజేసేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును అని చెప్పాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా అంటున్నాడు, జనులారా యెహోవా మాట వినుడి. మీరు దేవుని మాట వినండి. దేవుని మాట వింటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వారి దుఃఖమును కొట్టివేస్తాను. దుఃఖం అనుభవిస్తున్న వాళ్ళారా, విచారం అనుభవిస్తున్న వాళ్ళారా, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ విచారం? దుఃఖములు కొట్టివేయబడును, విచారములన్నీ కూడా తొలగించబడును. ఎప్పుడో తెలుసా? మనం దేవుని యొక్క వాక్యమును వినేవారిగా మాత్రమే కాదు, ఆ మాట ప్రకారం నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట ప్రకారం మనం బయలుదేరాలి. దేవుని మాట ప్రకారం మనం నడవాలి. దేవుని మాట తప్ప మన జీవితంలో మరో దానికి మనం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వడానికి వీల్లేదు. మనం ఏది చేసినా, ఏది మాట్లాడుతున్నా అది వాక్యానుసారమా, అది వాక్యములో ఉందా, అది మనం చేయొచ్చా, అది మనం చేయకూడదా అనేటువంటి పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీ కార్యమును నెరవేరుస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన ఇంట్లో కార్యాలు నెరవేర్చాలి అంటే రెండవదిగా మనం ఆయన మాటను వినాలి. ఎంతవరకు ఆయన మాటను నువ్వు వింటూ ఉన్నావు? కానీ ఈ ఉపవాస ప్రార్థనలోని ఒకవేళ ఆయన మాట వినే విషయంలో నువ్వు తొలగిపోయేవేమో, త్రుటిల్లిపోయేవేమో, ఆయన మాటను ప్రక్కన పెట్టేసేవేమో. ఈ ఉపవాస ప్రార్థనలు పొరపాటు అయింది ప్రభువా, నీ మాటను నేను చేస్తాను, పాటిస్తాను అని చెప్పి నువ్వు మరలా తిరిగి వస్తే ఆయన నీ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన చాలా సార్లు దేవుని మాట కాకుండా
మన మాటే ప్రధానం అనుకొని మన మాటే నెగ్గాలి అని చెప్పి వెళ్ళి మనం జీవితంలోని ఓడిపోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలోని ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నాయనా నీవు నా పని చేయాలి, బయలుదేరు అన్నా. వెంటనే బయలుదేరుతున్నప్పుడు లోతు అన్నాడు, సహోదరుడా నేను కూడా నీతో వచ్చేస్తాను అన్నా. అప్పుడు అబ్రహాం సరే రా అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరు వెళుతూ ఉండగా వీళ్ళ ఆస్తి విస్తరించింది, వీళ్ళు సంపన్నులయ్యారు, వీళ్ళు చాలా ధనికులైపోయారు. ఆఖరికి వీళ్ళ కాపరులకును అబ్రహాం కాపరులకును లోతు కాపరులకి గొడవ వచ్చింది. వెంటనే అబ్రహాం అంటాడు, సహోదరుడా మన ఇద్దరం కూడా విడిపోదాం, నువ్వు దారంటే వెళ్ళు, నేను దారంటే వెళ్తాను అని చెప్పన్నా. వెంటనే లోతుకి అది నచ్చింది. అబ్రహాముతో వస్తాను అని బయలుదేరిన లోతు ఎప్పుడైతే అబ్రహాం నీ దారి నువ్వు ఒక దారంటే వెళ్ళు, నేను ఒక దారంటే వెళ్తానంటే వెంటనే లోతు ఏం చేస్తాడో తెలుసా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎలా ఉంది, యోర్దాను నదికి అది దగ్గరలో ఉంది, పచ్చిక కలిగిన చోట్లు, అంతా గ్రీనే చాలా బాగుంది. ఆ లోతు రెండో మాట మాట్లాడలేక మొదట ఏమన్నాడు తెలుసా అబ్రహాంతో, నాకు కనబడుతున్నా ఈ దారంటే వెళ్ళిపోతాను, నాకు బాగుందన్నా. వెంటనే అబ్రహాం సరే నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు మనం చూస్తున్నాం, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అంటాడు, యెహోవా అబ్రహాముని దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోతు ఉన్నంత కాలం ఒక ప్రత్యేక దర్శనం అబ్రహాము జీవితంలో కనబడలేదు. కొన్నిసార్లు కొందరు మనను వదిలి వెళ్ళిపోవటం మనకు క్షేమం మాత్రమే, కొంతమంది బంధువులు మనల్ని విడిచిపెట్టడం మనకు లాభము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళరా లోతు అన్నాడట, సహోదరుడా నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు లోతును? అందరూ అడుగుతాడు, లోతు నువ్వు అబ్రహామును ఎందుకు వెళ్ళిపోయావు? అప్పుడు లోతు అంటామంట, అబ్రహాం కూడా ఉంటే ఏముంది, అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ గోడారం వేస్తున్నాడు, నేను గోడారం వేస్తున్నాను అతనితో పాటు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కడుతున్నాడు, నేను బలిపీఠం కట్టాలి, నేను ఆ పని చేస్తున్నాను. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే షాలేము రాజుకి 10 దశమ భాగం ఇస్తున్నాడు, నేను నా సంపదలో దశమ భాగం ఇస్తున్నాను. అదే నేను అబ్రహాం నుంచి వేరే వెళ్ళిపోయినట్లయితే గోడారం వేయక్కర్లేదు, బలిపీఠం కట్టక్కర్లేదు, దశమ భాగం ఇవ్వక్కర్లేదు. అందుకే నేను లాభాన్ని ఆలోచించి నేను వెళ్ళిపోయాను అని చెప్పాను అన్నా. కానీ అబ్రహాం లాభము కాదు, తన యొక్క కర్తవ్యమును దేవుడు చెప్పిన మాటను అబ్రహాము చేస్తా మనం చూడగలుగుతున్నాం. రాత్రికి రాత్రే మన భాషలో మాట్లాడుకోవాలంటే తట్టా బుట్టా సర్దుకొని లోతు ఏమయ్యాడు, పరిగెత్తుకొని వచ్చేసాడు. వెనక్కి చూడకుండా, ఒక్కొక్కసారి చూడం ఎవరన్నా కొట్టారంటే వెనక్కి కూడా చూడకుండా పరిగెట్టాడని అంటాం కదా, అలాగనమాట. ఎవరో లోతు వెనక్కి చూడటానికి లేదు, అలా ఆవిడ చూసింది ఉప్పు సమయం అది వస్తుందా లేదో కూడా కనుక్కోలేదు అనమాట. అర్థమవుతుందా? ఏడవరకు కొంచెం బలహీనత ఉంటుంది. అర్థమన్నా? లోకంలో పెద్ద కృపావరం గలవారు ఎవరన్నా ఉన్నారంటే స్త్రీలు మాత్రమే. అసలు దావీదుకి సౌలుకి గొడవేటి, వాళ్ళిద్దరూ మంచి ఐక్యం. అయితే సౌలు 1000 మందిని చంపాడు, దావీదు ఏం చేశాడు, 10,000 మంది చంపాడు. ఈ పాట పాడింది ఎవరు? స్త్రీలే. సాఫీగా వెళ్ళిపోతున్నారు ఈ సౌలు దావీదు. ఈ ఆడవాళ్ళు తెలంగా ఉండకుండా సౌలు ఎంతమందిని చెప్తే దావీదు ఇంకా ఎక్కువ మందిని చంపాడు. ఇంక మన సౌలుకి అశ్విని రాకపోతే ఏమవుతుంది? అందుకని స్త్రీల గురించి సొలొమోను ఏమన్నాడు తెలుసా, మరణము కంటే లోతయిందంట. అర్థమవుతుందా? మరణమే లోతు అనుకున్నాం, కానీ మరణము కంటే లోతయింది ఎవరు అంటే సొలొమోను అన్నాడు, స్త్రీ ముంచేయాలంటే ముంచేయగలదు, ఎత్తాలంటే ఎత్తగలదు. ఎందుకంటే స్త్రీలకు ఉన్న జ్ఞానం ఏంటంటే వాళ్ళ నోటితో మాట్లాడరు, అన్ని ముఖంతో చేసేస్తారు. మీరేనమ్మా, దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? లోతు భార్య దారి మధ్యలో ఉప్పుస్తాం, ఇంకో వస్తుందో లేదో చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేనుకో, ఈవిడ తిట్టకుండా నేను ఉప్పుస్తాం అయిపోతాను అని చెప్పి వెనక్కి చూడకుండా పరిగెత్తాడు. ఆ పరిగెత్తవలసిన పరిస్థితి లోతుకి ఎందుకు వచ్చిందంటే గుడారం వేయకుండా మానేశాడు. ఎందుకు వచ్చింది పరిగెత్తవలసిన పరిస్థితి? బలిపీఠం కట్టకుండా మానేశాడు. ఎందుకు వచ్చింది లోతుగా పరిస్థితి? దేవుడు తనకిచ్చినటువంటి సంపదలు 10వ వంతును చెల్లించడం మానేశాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? లోతు గురించి మనం ఏమింటాం? ఈరోజు అన్యజనులు అందరూ కూడా క్రైస్తవ్యాన్ని ఏలెత్తి చూపించడానికి గల కారణం ఎవరో తెలుసా? లోతు కాదా? లోతు పిల్లలు కాదా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి.
ఒకడి యొక్క అవిధేయత, ఒకడు దేవుని మాట వినకుండా తన ఇష్టం, తన ఉద్దేశం, తన కోరిక, తన ఆలోచన, తన నిర్ణయం. మై ప్లాన్స్ ఈస్ ఎ గ్రేట్ ప్లాన్స్, నా ప్లాన్ లో అసలు ఏది తారుమారవ్వదు అని చెప్పుకొని వెళ్ళాడు అనమాట. ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? వైకుంఠపాలెంలోని పెద్ద మిగతా కిందకు వచ్చినట్టుగా వచ్చేసాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నీ స్వభూతిని, నీ స్వనీతిని ఆధారం చేసుకొని, నీ బుద్ధిని ఆధారం చేసుకొని, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి, దేవుని మాటను ప్రక్కన పెట్టేసి నువ్వు వెళ్ళవా? ఆ లోతు రాత్రికి రాత్రి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తినట్లుగా కొన్ని నష్టాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఆ నష్టాలు నువ్వు ఎంత తర్వాత పరిష్కరిందామన్నా సరే నీ వల్ల అవదు. లోతు వల్ల అవ్వలేదు. అందుకనే లోతు శేషం, లోతు కుమార్తెలు ఆ పాపం చేశారు. తర్వాత మనం చూస్తున్నాం ఒక భ్రష్ట జనాన్ని భూమి మీదకి లోతు కుమార్తెలు పంపించి ఉన్నారు. అదే అబ్రహాము పిల్లలు ఇస్సాకు. ఇస్సాకు నుంచి వచ్చినటువంటి కుమారులు 12 గోత్రాలు. అర్థమవుతుందా? వాళ్ళలో నుంచి ఒక దేశం. రాత్రి గమనించాలి, మన జీవితంలో గుడారం లేని అనుభవం, బలిపీఠం లేని అనుభవం, దశమ భాగమును చెల్లించలేని అనుభవం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పాడు చేస్తుంది. మనం అనుకుంటాం నా కార్యాలు ఎందుకు జరగట్లేదు? నీలో గుడారం లేదు. ఏ గుడారం? నీతిమంతుని గుడారములో నుండి రక్షణ సునాదం వినిపించబడాలి. నీ ఇంట్లో, నీ గుడారంలో నుండి ఒక సునాదం వినిపించబడాలి. నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు. నీ ఇంట్లో ఎవరో రాదు, వాళ్ళే వస్తారులండి. నువ్వు ప్రయత్నం చెయ్యవు, అప్పుడు నీ కార్యం ఎలా నెరవేర్చబడుతుంది? నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ నీతో పాటు రావాలి. అది నీ కండిషన్ అయి ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరూ కలిపి వెళ్ళిపోతాం. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఎందుకు లేదు ఈ నియమం, మనకి ఎందుకు లేదు ఈ రూలు? అందుకే మనం దీవించబడట్లేదు. గుడారం వేయాలి, లోతు లేదు. అందుకే జీవితం అర్థాంతరంగా నిలిచిపోయింది. అబ్రహాం వేశాడు. అందుకని అబ్రహాంతో దేవుడు ఏమన్నా తెలుసా? తూర్పు చూడు, దక్షిణము చూడు, పడమలు చూడు, ఉత్తరము చూడు. అబ్రహాము ప్రభా నాకు ఉత్తరంలో తెస్తావా, దక్షిణంలో తెస్తావా అని అడగలేదు. అబ్రహాం నిలబడ్డాడు, అలా నిలబడ్డాడు. లోతు విడిచి వెళ్ళిపోయాక దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహామా నీవు కన్నులెత్తు చూడు. అప్పుడు అన్నాడు ఇటు చూడమంటావు ప్రభా. అప్పుడు కూడా మనోడికి అబ్రహాముకి తూర్పు చూద్దామా, దక్షిణం చూద్దామని అనుకోలేదు. దేవుడు చూడమన్నా ఎక్కడ చూడమన్నావు ప్రభా అంటే దేవుడు అన్న తూర్పు, దక్షిణం, పడమర, విశాలమైన ఆశీర్వాదం. అది దేవుని మాట వింటే మనకు కలిగే ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలిగే. ఈ ఉపవాస ప్రార్థనలు మీ బలిపీఠాలు కట్టుకోండి. ప్రార్థనా బలిపీఠ, ఆత్మీయ బలిపీఠ. చంద్రవందరగా ఉన్న అన్య శక్తుల చేత నిండిపోయిన నీ బలిపీఠాలను నువ్వు అన్నిటిని తీసివేసి శుద్ధి చేసి నువ్వు కట్టుకుంటే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు అగ్ని దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. కర్మేలు పర్వతం పైన ఏలియా ఏం చేశాడో తెలుసా? ఆ బలిపీఠనంతని తీసేసి మొత్తం నీళ్లతో కడిగేసి మళ్ళీ నూతన బలిపీఠాన్ని కట్టి అప్పుడు పిలుస్తాడు, ప్రభువా నువ్వు రా అనండి. దేవుడు అగ్ని ఏమైందో తెలుసా? ఆ బలిపీఠం మీదకి దిగి వచ్చి ఉన్నది. ఆ పాడైపోయిన బలిపీఠం మీద కూర్చొని రా ప్రభా అని అనలేదు. అవన్నిటిని తీసివేసి శుద్ధి చేసి బాగు చేసి నూతనమైనది కట్టినప్పుడు దేవుని అగ్ని దాని మీదకి దిగి వచ్చి ఉన్నది. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, ఆత్మీయత లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా 21 రోజులు కాదు కదా, 40 రోజులు ఉన్నా సరే నీకు చివరికి గ్యాస్ట్రిక్ తప్ప ఇంకేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. అదే సమర్పణతో దేవుని దగ్గర అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేస్తే దానియేలు గ్రంథములోని మనం ఎలా చూస్తూ ఉన్నాం చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. పదవ అధ్యాయం 12వ వచనం. దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు అన్నాడు, దానియేలు భయపడకు, డోంట్ గెట్ ద ఫియర్, నువ్వు భయపడకు. అప్పుడు దానియేలు అడుగుతాడు, ప్రభువా
నీ వచ్చుటకు గల కారణం ఏంటి అని అంటే వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మనస్సును అప్పగించుకొనిన ఆ మొదటి దినమున అని చెప్పనన్నా. నిన్ను నీవు అప్పగించుకున్నావు, నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, నిన్ను నీవు లోపరుచుకున్నావు, ఆ మొదటి దినమే నువ్వు నాకు నచ్చేసావు అని చెప్పనన్నా. ఈ ఉపవాస ప్రార్థన యొక్క మొదటి దినం మీరు ఏం అప్పగించాలో తెలుసా? అక్కడ ఇవిడది దానియేలైతే తన మనస్సును అప్పగించిన ఆ మొదటి దినమున అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక ఈ ఉపవాస ప్రార్థనలు నీ మాటలు దేవునికి వినబడాలి. వినబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దానియేలు చేశాడు. తన మనస్సును అప్పగించుకున్న ఆ మొదటి దినమున, ఈ 21 రోజుల్లో చివరిలో అప్పగించుకుందాంలే, లేదంటే మంచి పాస్టర్ గారు వచ్చినప్పుడు అప్పగించుకుందాంలే అని కాదు దానియేలు చూసింది. మొదటి దినమున తన మనస్సును దేవునికి అప్పగించుకున్నా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మాటలు నాకు వినబడ్డాయి. నీవు కూడా మనసు అప్పగించుకోండి. నీ ప్రార్థన నాకు వినబడినది, నీ విజ్ఞాపన నాకు వినబడినది, నీ కన్నీరు నాకు వినబడినది అనే జవాబు నీ జీవితంలో చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం, జనులారా యెహోవా మాటను వినుడి, వినుడి. దేవుని మాట వింటేనే ఆయన నీ కార్యం నెరవేరుస్తా. దేవునికి ప్రార్థన చేస్తేనే ఆయన నిన్ను ఆ ప్రార్థనలో వలన నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, నీ మార్గములను ఆయనకు అప్పగించుకోను. మూడవది ఏంటో తెలుసా? నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. మూడవది, అప్పగించుకుంటే ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథములోని స్త్రీలు పేరు మీద రాయబడిన 2 గ్రంథాలు మనం చూస్తున్నాం. అందులో ఒకటి ఎస్తేరు అయితే మరొకటి రూతు గ్రంథాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డరా, అందులో మనం చూసినటువంటి మాట ఏంటంటే 4 తీర్మానాలు అందులో చూస్తున్నాం. అందులో నా వైపు చూడండి. రూతు గ్రంథములో 4 తీర్మానాలు. అందులో 3 తీర్మానాలు ఒక రకంగా ఉంటే ఒక తీర్మానం వేరే రకముగా ఉన్నది. ముగ్గురు ఒక రకంగా అప్పగించుకున్నారు, ఒకరు ఇంకొక రకముగా అప్పగించుకున్నారు. భార్య, భర్త, 2 మగ బిడ్డలు, 4 యొక్క తీర్మానం ఏంటో తెలుసా? బెత్లెహేమును వదిలి మోయాబులోకి వెళ్ళడం. ఆ తీర్మానం వాళ్ళు ఏం చేసిందో తెలుసా? వాళ్ళ జీవితాన్ని మరణానికి అప్పగించింది. ఆ తీర్మానంలో వాళ్ళు మోయాబుకి వెళ్ళారు. 3 మరణాలు జరిగినాయి. ఇంట్లో 3 వెధవరాళ్ళు ఉండిపోయారు. తర్వాత 2వ తీర్మానం ఓర్ప తీర్మానం చేసుకుంది. ఏమన్నా తెలుసా? ఇక నా భర్త చనిపోయాడు, నా భర్త యొక్క సహోదరుడు చనిపోయాడు, నా మామగారు చనిపోయాడు, ఇంక నేనెందుకు అని చెప్పి నయోమికి ముద్దు పెట్టేసి కౌగిలించుకొని ఆమె మళ్ళీ వచ్చిన మార్గం గుండా వెళ్ళిపోయింది. లోకానికి తను తాను అప్పగించుకుంది. ఈ నయోమి ఎక్కడ, ఈ ఓర్ప ఎక్కడుంది? ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు. నీవు కూడా దేవుడి యొక్క తీర్మానానికి కాక నీ తీర్మానానికి నువ్వు అప్పగించుకుంటే ఎక్కడో దిక్కున ఉంటావు, ఉండవు. నువ్వు ఓర్ప కూడా ఉంది, కానీ ఏ ఫంక్షన్ ఉందో, ఎవరింట్లో అంటులతో ఉంటుందో, ఎవరి పొలంలో పాలేరు పని చేస్తుందో తెలియదు, ఎక్కడో దిక్కున ఉంది. కానీ తీర్మానం ఆమెను ఏం చేసిందో తెలుసా? పాడు చేసింది. ముందు కుటుంబం యొక్క తీర్మానం 3 మరణాలు సంభవించాయి. రెండవదిగా తన యొక్క పర్సనల్ తీర్మానం, నా తీర్మానం, నా ఇష్టం అని అనుకుంది. తన ఇష్టం ఏం చేసిందో తెలుసా? ఏమైందో మనకు తెలియదు. 3వ తీర్మానం రూతు తీర్మానం. రూతు అప్పగించుకుంది. నయోమి అంటుంది, అమ్మా నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతు అంటుంది అనమాట, నేను దేవునికి అప్పగించుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను దేవునికి అప్పగించుకొని ఉన్నాను. అమ్మా అప్పగించుకోవడానికి ఏం చూసి అప్పగించుకున్నాం? ఆ భావన అంటుంది అనమాట, నేను దేవుడికి అప్పగించుకున్నాను, ఆయన నా జీవితమును వెలిగించగలడు. దేవునికి స్తోత్రం. ఆమె అప్పగించుకుంది కాబట్టి 2వ అధ్యాయంలోని దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోవా రెక్కల నీడలో ఆశ్రయానికి నువ్వు వచ్చి ఉన్నావు. అప్పుడు అంటాడు తెలుసా? నీకు సంపూర్ణ బహుమానములను, ఫలములను నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె తీర్మానం బాగుంది.
ఆమె తీర్మానం దేవుడితోటి, ఆమె అప్పగింప దేవుడితోటి. అందుకే ఆమెను దేవుడు అన్నాడు అనమాట, నువ్వు అనేకులకు తల్లిగా మార్చబడతావు, నువ్వు సరైన చోటుకొచ్చావు, సరైన వ్యక్తికి అప్పగించుకున్నావు, సరైన దేవుని యొక్క రెక్కల్లోకి వచ్చి ఉన్నావు. రాత్రి గమనించాలి, మనకు లోకం చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, నువ్వు ఎవరికి అప్పగించుకున్నావు నీ జీవితాన్ని? దేవునిగా అప్పగించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పాడైపోలేదు. లోకానికి అప్పగించుకున్నావా, వారిపై ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలియదు. ఈ రాత్రికాల సమయం మాయా లోకానికి నువ్వు అప్పగించుకుంటే ఎక్కడో నువ్వు ఉంటావు, కానీ అనుభవించవలసిన సకల నష్టాలు నీ జీవితంలో నువ్వు అనుభవించవలసి వస్తుంది. కానీ ఈ ఉపవాస ప్రార్థన దేవునికి రూతు అప్పగించుకున్నట్లుగా మీరు అప్పగించుకుంటే మనం చూడగలుగుతున్నాం. ఎక్కడైతే అడుక్కున్న స్త్రీగా ఉందో అదే పొలానికి ఆమె యజమానురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది ఎలా కలిగింది? ఆమె తనను దేవునికి అప్పగించుకుంది. అప్పుడు దేవుడు ఆమె జీవితంలో కార్యమును నెరవేర్చాడు ఉన్నాడు. అది మొదట వెధవరాలు అనే స్థానాన్ని తీసివేశాడు, అడుక్కునే స్త్రీ అనే స్థానాన్ని తీసివేశాడు, ఆస్తికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. ఆయన ఎవరిని పాడు చేయడు, ఆయన ఎవరికి రుణస్థుడు కాదు, ఆయన ఎవరిని తోసివేయడు. రాత్రికాల సమయం నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఎలా ఉంది? జాగ్రత్త. నీ తీర్మానం సరైనది కాకపోతే అక్కడికి నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? చేదు వగర మాత్రమే. చేదు వగర మూడు బారిపోతుంది. అడిగి రాత్రి ఇది దేవుని స్వరం, మనస్సు తెరిచి హృదయం తెరిచి నా తీర్మానం దేవుడి తీర్మానంగా మారాలి అని ఒక మార్పు చేసుకుంటే దేవుడు నీ కొరకు తెరవబడే మార్గాలు సాధారణమైనవి కాదు. దేవునికి స్తోత్రం కలిగిన. రూతు తీర్మానం తర్వాత నయోమి తీర్మానం ఏమంటుంది తెలుసా? ఆమె తిరిగి బెత్లెహేముకి రావాలని తీర్మానం తీసుకుంది. ఎక్కడ దీవించబడ్డామో మనం అక్కడికి మరలా తిరిగి రావాలి. ఇక నయోమి వచ్చినప్పుడు చేదే, కానీ అప్పగించుకొని వచ్చినప్పుడు ఆమెను ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆమెకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టి ఉన్నాం. అది వివరించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నేను పైకి చెప్తూ ఉన్నాను. మూడవది, ఆయన మన కార్యమును నెరవేర్చాలి అంటే మూడవదిగా మనం అప్పగించుకోవాలి. సబ్మిట్ అవర్ లైఫ్, మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే ఆయన చేసేటువంటి మేలులు సాధారణముగా ఉండవు. నా 17వ సంవత్సరంలో నేను అప్పగించుకున్నాను నేను ఆయన పని కొరకు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసిన పరిస్థితి దేవుడు రాలేవలేదు, తీసుకురాలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఏది తక్కువ చేయలేదు. ఇది లేదు అనే పరిస్థితి లేకుండా దేవుడు చాలా ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించి ఉన్నా. ఈ వాక్యాన్ని తప్పిపోలేదు, ఈ సత్యాన్ని తప్పిపోలేదు, ఈ యొక్క భక్తిని తప్పిపోలేదు, ఈ ఉపవాసం ఈ యొక్క పునాదిని తప్పిపోలేదు. ఆయనకు నన్ను అప్పగించుకున్నప్పుడు ఈరోజు సకల సమృద్ధితోటి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి రాత్రి మనుషులకు అప్పగించుకున్నావా? ఆ మనుషులు నిన్ను ముంచేస్తా. నీ కళ్ళ ముందు చక్కగా కనబడచ్చు, కానీ వాళ్ళు నిన్ను తీసుకెళ్ళేది నాశనకరమైన గుంటలోకి మాత్రమే. కానీ యేసయ్యకు నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను తీసుకెళ్లేది నెరవేర్చే కార్యాలలోనికి. దేవునికి స్తోత్రం కలుగును. నాలుగవదిగా మనం చదువుకొని ఉన్నాం, ఆయనను నమ్ముకొనుము. ఆయన్ను మాత్రమే మనం నమ్మాలి. బిలీవ్ ఇన్ గాడ్. దేవుడి మీద మాత్రమే మనం నమ్మాలి. ఈరోజు అనేక మందికి నమ్మకం లేదు. వారు నమ్మే విషయంలోని చాలా దేవునికి దూరస్తులుగా సాగుతూ ఉన్నారు. కనుక పిల్లరా, ఈరోజు మన నమ్మకం దేవునితో ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలోని మనం చూస్తామన్నమాట. దేవుణ్ణి నమ్మేవారు 16-17 చూడండి. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. యెహోవా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూడండి, నీవు దేవుణ్ణి ఆశ్రయించకుండా, నీ హృదయం దేవుని పైన దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటే, నేను కాదు బైబిల్ ఏమంటో తెలుసా? నీవు శాపగ్రస్తుడివి.
చూడండి, నీవు దేవుణ్ణి ఆనుకోకపోతే, దేవుణ్ణి నమ్ముకోకపోతే, దేవుని యందు విశ్వాసము కలిగి లేకపోతే అటువంటి వారు శాపగ్రస్తులు. వారిని దేనితో పోల్చారో తెలుసా? వాడు ఎడారిలోని ఆరోహ వృక్షం వలె ఉండును అంటున్నా. అందరూ నా వైపు చూడండి. ఆరోహ వృక్షం యొక్క లక్షణం ఏంటో తెలుసా? అది ముళ్ళ చెట్టు. ఎక్కడ ఉండదో తెలుసా? అరణ్యములో ఉంటది. అరణ్యములో ఉన్న ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ముద్దాడితే అది గుచ్చుకుంటది. చాలా మంది విశ్వాసులు ఆరోహ వృక్షం వలె ఆలయంలో ఉంటారు. ఎప్పుడు మాటలతో గుంచుతారు, చూపుతో గుంచుతారు, డైలాగులు వేస్తారు. అది మన పాస్టర్కే డైలాగులు వేసే విశ్వాసులు, సాటి విశ్వాసుని ప్రేమించకుండా గుచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ హృదయం దేవుడి మీద ఉండదు, వాళ్ళ మనస్సు దేవుడి మీద ఉండదు. బైబిల్ అంటుంది, యెహోవాను ఆశ్రయించకుండా, దేవుని పైన ఆధారపడకుండా, దేవుని పైన మనస్సు పెట్టకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నువ్వు ఎవరివో తెలుసా? శాపగ్రస్తుడివి. అందుకే రాయబడింది 8వ వచనములో, యెహోవాను నమ్ముకుని వారు 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇంకా రాయబడింది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాకు మానదు. ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నవాడు. మొదట నమ్ముకోలేని వాడు శాపగ్రస్తుడు అంది. తర్వాత నమ్ముకున్న వాడి గురించి ఏమి రాయబడింది తెలుసా? నీటి ఓరన నాటబడిన వృక్షం. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ పచ్చగానే ఉంటది. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఇది కాస్తానే ఉంటది. ఎవరంటే యెహోవాను నమ్ముకున్నవాడు. అన్నిటికప్పుడు అన్ని సమయాల్లో నమ్ముకోవాలి. మనం ఏం చేద్దాం తెలుసా? అనుకూల సమయంలో మన స్వభావం ఒకలా ఉంటుంది, ప్రతికూల సమయంలో మన స్వభావం మరొకలాగా ఉంటుంది. మనం అంటాం, దేవుడు నాకు కార్యం చేయలేదు. కార్యం చేయలేదంటే దేవుని తప్పు కాదు, నువ్వు నమ్మవలసిన రీతిగా నువ్వు నమ్మలేదు, ఆధారపడవలసిన రీతిగా నువ్వు ఆధారపడలేదు, నిలిచి ఉండవలసిన రీతిగా నువ్వు నిలిచిలేవు. అలాంటప్పుడు నీ కార్యం ఎలా జరుగుతుంది? ఆరోహ వృక్షం వలె ఈరోజు నువ్వు నిలిచి ఉండి దేవుడు నా కార్యం చెయ్యాలంటే ఎలా జరుగుతుంది? ఎడారిలో కాదు నువ్వు నాటబడవలసింది, నీటి వారన నువ్వు నాటబడాలి. ఎడారి వృక్షం ఎండిపోతుంది, ఎడారి వృక్షం పనికిరాదు, ఎడారి వృక్షం ముళ్ళ కంప. కానీ నీటి యొక్క నాటబడిన వృక్షం ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటది. కానీ ఈ రాత్రికాల సమయం నీ భక్తి పచ్చగా ఉందా, ఎండిపోయిన కంపలా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన నీ కార్యం నెరవేర్చను. ఆయన నెరవేర్చాలంటే 4వదిగా ఆయనను మాత్రమే నువ్వు నమ్ముకోవాలి. మరి దేనిని నమ్మకూడదు, దేనిపైన నువ్వు ఆధారపడకూడదు. ఆయన నిశ్చయముగా అద్భుతములను చేయును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిమిషం కన్నులు మూసుకుందాం, ప్రభు సన్నిధిలోని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం కన్నులు మూసుకొని, దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నా ప్రభు నీతో చెప్పమన్న మాట, నేను నీ కార్యమును నెరవేరుస్తాను. సహోదరి సహోదరులారా, ఆయన నీ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. ఉడరవల శబ్దల వైడారగ జారగస్య అర్ధనారగల్కన నిమలగడగడ దున్యారగస్య